నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఫార్మేషన్ డే. సో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే తెలంగాణ సాధించుకుని దశాబ్ది అయినప్పటికీ బంగారు తెలంగాణ అంటూ వచ్చిన కేసీఆర్ నిజంగానే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారా? మీరేం చెప్తారు? అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కవిత పేద అమ్మాయి, అంటే వాచిని 3,000 కొన్నమ్మాయి, డబుల్ బెడ్రూములు ఇంట్లో ఉన్నమ్మాయి. ఇప్పుడు ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్న అమ్మాయి 8,000 రూపాయల స్కామ్లో ఇరుక్కున్న అమ్మాయి, ప్లస్ ఒక వాచ్ 35 లక్షలు కొనుక్కున్న అమ్మాయి. తేడా కనిపిస్తుంది నాకు. అయితే అప్పుడు కేటీఆర్ మీద ఎన్నో వదంతులు అవి వచ్చాయి, కానీ ఇప్పుడు కేటీఆర్ చాలా మెరుగుపడ్డాడు, ఒక సానపట్టిన నాయకుల్లా ఉన్నాడు. అప్పుడు కేటీఆర్కి భార్య పిల్లలు తప్ప ఎవరు లేరు. ఇప్పుడు కేటీఆర్ ఒక సామ్రాజ్యానికి యువరాజు. నాకు కనిపించినవి ఈ తేడాలు కనిపించాయి. తర్వాత కేసీఆర్ మాటగారి, మొదటి నుంచి మాటలతోనే నెగ్గు వస్తున్నాడు. నేను తెలంగాణతో కలిసి వచ్చేవారు అది గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్నాడు. తన తెగిన మాట తప్పను ఈ కేసీఆర్. తప్పకుండా తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. అయింది కదా. అమ్మా మీరు ఇంత భిక్ష పెట్టిన తర్వాత మా పార్టీ ఏముందమ్మా, తెలంగాణ వచ్చేంతవరకే మా పార్టీ, తర్వాత మా టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా ఉన్నాడు. అటువంటిది విలీనం చేయలేదు సరి కదా, ఇప్పుడు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని పెట్టాడు. ఇవే మార్పులు, అంతకంటే మార్పులు ఏమి ఉన్నాయి? ఇక్కడ ఎవరు చేయవలసింది ఏమి లేదమ్మా. నువ్వు ఉన్నావు పెద్ద మెయిన్ రోడ్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, నీ భోజనానికి కరువు అవుతుందా? నెలకు 10 లక్షలు 20 లక్షలు అద్దెలు వచ్చాయి, నీ భోజనానికి కరువు అవుద్దమ్మా? మీ ఇంట్లో వాళ్ళందరూ భోజనాలకు కరువు వద్దా? మనసు కారేసి వెళ్ళిపోయినా, ఇష్టం వచ్చిన చోట భోజనం చేసినా, రోజుకి ఒక 10,000 కాదు 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళకి ఏముంది, 20 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది. అంటే అలాగా సంపన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఎంత డబ్బు లేకపోతే మీరు మోదీ పార్టీ మీద, అంటే బీజేపీ పార్టీ మీద మీరందరూ తిరగబడితే మీ అందరి ఖర్చు నేను పెట్టుకుంటా అన్నాడు. మరి ఎంత డబ్బు లేకపోతే ఒక జాతీయ నాయకుల తాలూకు ఖర్చు అంటే 7 స్టార్ హోటల్లో పెట్టాలి, ఎగ్జిక్యూటివ్ ఫ్లైట్లో రప్పించుకోవాలి. మరి అంత భరోసా ఉన్న కేసీఆర్ ఉన్నాడు. కానీ కేసీఆర్ గారికి మరుపు వచ్చేసింది పూర్తిగా, లేదా మతి చెల్లించింది, లేదా ఆయన భూమి మీద చూసి చాలా కాలం అయింది. ఆకాశంలోనే విహరిస్తున్నాడు, ఆకాశంలోనే చూస్తున్నాడు. ఆయనకి 1,200 మంది విద్యార్థుల తాలూకు ఆత్మ బలిదానం కనిపించలేదు. వాళ్ళు ఎక్కడో చదువుకోవడానికి వచ్చారు. ఏ తల్లి పంపించిన బిడ్డలు, ఏ తండ్రి కష్టపడి చదివిస్తున్న బిడ్డలు, వాళ్ళు తెలంగాణ కోసం 1,200 మంది ఉసురు పోసుకున్నారు. ఆ 1,200 మందికి మనిషికి 3 లక్షల చొప్పున ఇస్తా ఉన్నారు. మీకు తర్వాత వాళ్ళు కనబడలేదా? నెంబర్ 1. నెంబర్ 2, శ్రీకాంతాచారి మీ కళ్ళ ముందు పూర్తిగా కిరసనాయుడు పోసుకొని తగిలేసుకున్నాడు, చచ్చిపోయినాడు. శ్రీకాంతాచారి అమరవీరుడు అని చెప్పి మిగతా వాళ్ళ గురించి చెప్పకుంటే ఈయన గురించి చెప్పారు. శ్రీకాంతాచారి తల్లికి ఒక పనికిమాలిన ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆవిడ లబ్బో దిబ్బో అంటే ఏవో బిస్కెట్లు పడేసినట్టు పడేశారు. అయిపోయింది. శ్రీకాంతాచారి అలాగైపోయాడు. పాపం అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎవ్వరూ నమ్మలేదు. ఇంతమంది విద్యార్థులు ఫాలో అయ్యారంటే దానికి కారణం కోదండరాం.
ఆయన ఒక ప్రొఫెసర్, అబద్ధాలు చెప్పడు, క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బంగారు తెలంగాణ కావాలని అనుకున్నది ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్లు వచ్చాయి, కొంతవరకు వచ్చాయి. నిధులు ఎందుకు దండగా? నిధులు నీకే ఉన్న బోర్డు అని ఉన్నాయి కదా, నిధులతో పని లేదు. నియామకాలు అసలు లేవు. ప్రైవేట్ సంస్థలు వాళ్ళు తీసుకుంటారు, తీసి పక్కన పెట్టు. గవర్నమెంట్ నియామకాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ శాఖలో నియామకాలు ఉన్నాయని నోటిఫికేషన్లు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. నోటిఫికేషన్లు రావడమే కానీ నియామకాలు లేవు. ఇవి ఉంది. తర్వాత అసలు తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడు జయశంకర్ని మర్చిపోయారే. జయశంకర్ కుటుంబం ఎలాగుందో మర్చిపోయారే. మీరు లక్షలాది కోట్లకు ఆస్తిపరుడైపోయారే. జయశంకర్ కొడుకునో, జయశంకర్ భార్యనో, జయశంకర్ కూతురునో ఎవరుంటే వాళ్ళ వారసురాన్ని కనీసం అంటే ఆయన అంత త్యాగం చేసినందుకు చదువు ఉండి ఉద్యోగం చేయకుండా తెలంగాణ సిద్ధాంతాలు రాసి తెలంగాణ సృష్టికర్త అయినటువంటి జయశంకర్కి మిగిలింది ఏమిటమ్మా? బహుశా ఎవరైనా ఆత్మ బలిదానం చేసిన వ్యక్తులకి ఇంతే దక్కుతుందేమో. అప్పుడు మహాత్మా గాంధీకి అంతే దక్కింది. మహాత్మా గాంధీ అంత కష్టపడి స్వాతంత్ర్యం తీసుకొస్తే మరి ఆయన కొడుకు రాజ్మోహన్ గాంధీ ఆయన ఏం సాధించాడు? గాంధీ గారికి ఎవరు మాత్రం ఏమి ఇచ్చారు? ఆయన మనవడు మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలిచాడు. ఆయన ఎన్నికల్లో ఆయన నెగ్గలేదే. నువ్వు గాంధీ గారు మనవడు, నువ్వు గాంధీ గారు కాదు కదా అన్నారు వీళ్ళే. ఇప్పుడు ఈ మహానుభావుడు మోదీ గారు వచ్చిన తర్వాత మనం మహాత్మా గాంధీ అనలేము. గాంధీ దుర్మార్గుడు అంటున్నాడు మోడీ. జవహర్లాల్ నెహ్రూ దుర్మార్గుడు అంటున్నాడు. అంటే మోదీ ఎలా చెప్పిందంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా భ్రష్టులు, ఒక బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు మాత్రమే త్యాగజనులు. నేనంటున్నాను బీజేపీ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ పార్టీ తాలూకు వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయిని, అద్వానీని. అంటే నువ్వు బీజేపీ పార్టీ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు నువ్వు కాదు కదా. వాజ్పేయి ఉన్నాడు, వాజ్పేయి మొహం చూసి ఓట్లేశారు ఆ రోజుల్లో. అద్వానీ ఉన్నాడు, ఆయన తాలూకు గంభీర స్వరంతో ఉపన్యాసాలు. వాళ్ళు బీజేపీ పార్టీ మొట్టమొదటిసారిగా ఎక్కడ జీవం పోసుకుంది నీకు తెలుసా? కాకినాడలో సభ పెట్టినప్పుడు ఒక్క ఓటుతో మీకు 2 రాష్ట్రాలు ఇస్తా ఉన్నారు. అసలు ముద్దు నిప్పు పెట్టిందే బీజేపీ పార్టీ. మీరు ఒక్క ఓటు వేయండి, మీ ప్రత్యేకించి మీ ఆంధ్రదేశం వచ్చేస్తుంది, వాళ్ళు తెలంగాణ వెళ్ళిపోతుంది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి స్లోగను వాజ్పేయి చెప్తే అద్వానీ ప్రచారం చేశాడు. ఆ వాజ్పేయి తాలూకు హయాంలోనే బీజేపీ పార్టీలో పుంఖాలుగా చేరారు. ఈయన వచ్చి మాయమాటలు చెప్పి మాయమాటలతో అందరినీ మోసం చేసి అద్వానీని పూర్తిగా కళ్ళ నీళ్లు పడ్డాయమ్మా. పార్లమెంట్లోకి వస్తుంటే అద్వానీ లాంటి మహాపురుషుడు 2 చేతులు జోడించి దండం పెడితే చూడకుండా వెళ్ళిపోయి సీట్లో కూర్చున్నాడు. ఇట్లాంటి వ్యక్తులు మనకి నాయకులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తే ఈరోజు కేసీఆర్ కూడా. అంటే అక్కడ మామూలుగా ఆయన పేరేం పేరు జయశంకర్ గారి తాలూకు కుటుంబంలో ఎవరూ పనికొచ్చినోడు కనబడలేదా? ఆత్మ బలిదానం చేసే వాళ్ళకి మరి 3 లక్షలు ఇస్తామనే విషయం మర్చిపోయావా? ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు అంటూ వాపోతున్నారు. అంతే కదమ్మా, నువ్వేమి చేసావు? నియామకాలు కోసం తెలంగాణ తెచ్చుకొని తెలంగాణని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా భారతీయ రాష్ట్ర తెలంగాణ సమితి అని చెప్పావు నువ్వు. అంటే నీ అంతలు పెరిగి నువ్వేమో ఇప్పుడు స్టేట్లో ఉన్నవాడేమో సెంట్రల్లో పెద్ద ప్రధానమంత్రి అయిపోతావని కలలుగంటూ నీ తాలూకు ఖజానా డబ్బంతా ఖాళీ చేస్తావా? ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నావు? ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు. మీకు ప్రజల డబ్బుకి నువ్వు ఖర్చు పెట్టేటువంటి అధికారం ఎక్కడిది? ప్రజల డబ్బుకి నువ్వు జవాబుదారీ కావా? నువ్వు ట్రస్టీవి, నువ్వు అంతే. ఖజానాలో ఎంత ఉందో ఇంత ఉంది, ఇంత చేస్తాము అని ట్రస్టీవి అంతే. కానీ నువ్వు ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి జవాబుదారీ కాదే.
నువ్వు కోట్లు నీ తాలూకు అనుయాయులు అందరికీ ఇవ్వడానికి నువ్వు జవాబుదారి కాదే. ఇది రాచరిక పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజలనే ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం కనుక ప్రజాస్వామ్య విలువలు నీకేమైనా తెలుసా? 10 సంవత్సరాల పండుగ చేసుకుంటావా? ఎవరు బాగున్నారని కేసీఆర్ 10 సంవత్సరాల పండుగ చేసుకుంటావు? ఎవరు హ్యాపీగా ఉన్నారు ఈ రోజున? పైగా ఆ పనికి మాలిన వ్యక్తితో ఎవరితోనో చేతులు కలిపావు. వాళ్ళ తాలూకు ఆంధ్రప్రదేశ్ తాలూకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఇస్తామని చెప్పాం అంటున్నావు. సో ఏ రకంగా చూసినా కేసీఆర్ అస్తవ్యస్త పరిపాలన చేసి ఈరోజు మొత్తం కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ప్రజలు నమ్మినట్టుగా ఎవరు నమ్మరు, వాళ్ళు అంత గుడ్డిగా నమ్మారు. కానీ ఈరోజు వ్యతిరేకత వచ్చింది. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అది సరిగ్గా కన్విన్స్ చేసుకోలేకపోయింది కనుక వాళ్ళు ఈరోజు అవస్థ పడుతున్నారు. కన్విన్స్ చేసుకుంటే వచ్చే తదుపరి ఎలక్షన్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.